టీడీపీ టార్గెట్ లిస్ట్ టాప్ లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ఉంటుందన్నది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న విస్తృత ప్రచారం. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ మీద విచక్షణ మరిచి వంశీ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమని చెబుతారు. సో వాస్తవానికి వంశీ తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ కాలం రాజకీయం చేశారు. 2009లో విజయవాడ ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. అయితే తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద వరుసగా 2 సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు వంశీ. అయితే రెండోసారి గెలిచాక టీడీపీని వదిలి అప్పుడు పవర్లో ఉన్న వైసీపీకి చేకొట్టారు. పార్టీ మారినప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్ తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఓ దశలో శృతి మించి నైతిక విలువలు కూడా మర్చిపోయి మాట్లాడడం వల్లే వంశీ పేరు హిట్ లిస్ట్ లో చేరిందని చెబుతుంటారు టీడీపీ వర్గాలు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ కొడాలి నాని టార్గెట్ గా పార్టీ కేడర్ కు దూకుడుగా వ్యవహరించింది. అయితే వంశీ ఇంటి మీదకి టీడీపీ కార్యకర్తలు వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడాలి నానిపై ఇప్పటికే 2 కేసులు నమోదవగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో A71గా ఉన్నారు వంశీ. సో ఈ కేసులో కొంతమందిని అరెస్టు చేసిన పోలీసులు వంశీ కోసం 2 నెలలుగా గాలిస్తున్నారు. అయితే ఆయన అనుచరులు వరుసగా పట్టుబడుతున్నప్పటికీ వంశీ మాత్రం ఇంకా చిక్కలేదు. దీంతో అసలు ఆయన ఎక్కడున్నారన్న చర్చ మొదలైంది. దేశంలోనే ఉన్నారా లేక అమెరికాకు వెళ్లిపోయారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే దేశం దాటి వెళ్లకుండా లుక్అవుట్ నోటీసు జారీ చేశారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. సో ఈ విషయంలో ఎవరి విశ్లేషణ వారిది, ఎవరి వాదన వారిది, అంతే తప్ప వాస్తవం ఎవరికీ తెలియదు. అలాగని పోలీసుల వైపు నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ కూడా లేదు. అయితే మరోవైపు తన ముఖ్య అనుచరులకు టచ్ లో ఉన్నారని, త్వరలోనే గన్నవరం వస్తారని చెబుతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. అంత ఫోన్ కాంటాక్ట్ తప్ప మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నారన్నది వాళ్లకు కూడా తెలియదని అంటున్నారు. అయితే ఇటీవల వంశీ అనుచరులు అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారంటూ కొద్దిసేపు హంగామా నడిచింది. చివరకు ఆయన దొరకలేదంటూ పోలీసులు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ప్రచార సమయంలోనే వంశీ చుట్టూ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిన వ్యక్తి వంశీ అని, అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు పారిపోతున్నాడని మాజీ ఎమ్మెల్యే బుద్ధ వెంకన్న వంశీపై నమోదైన కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తారని టీడీపీ నేతలే ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. అయితే అదే సమయంలో వంశీ, కొడాలి నానిని ఇద్దరిని కలిపి పేర్ని నాని దాచారన్న అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అనడం ఈ చర్చను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. అయితే ఇంత జరుగుతున్నా వంశీ మాత్రం సైలెంట్ గా ఉండడంతో ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. సో దీనిపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.